మనకి కింద మెయిన్ డాట్ వచ్చేసండి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. మధ్యలో 1 ఇంచ్‌కి మనం మార్క్ చేసుకుంటే ఆ మార్క్ మీదకి మనం ఫోల్డ్ చేసి కుడితే మనకి మెయిన్ డాట్ అనేది బ్లౌజ్‌కి ఫ్రంట్ సైడ్ పడిపోతుందన్నమాట. లెంత్ వచ్చేసి కూడా 2 ఇంచెస్ అండి. ఫస్ట్ అయితే నేను కట్ చేసుకోనండి. కట్ చేసుకున్నాక చెప్తా. కట్ చేశానన్నమాట. ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ సైడ్ డాట్ అనేది చంక డాట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్స్ పట్టీ సైడ్ కూడా మనం తీసుకున్న లెంత్లో మిడిల్కి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ పెట్టుకొని మనకి 2.5 కానీ 2.25 కానీ లెంత్ ఉంటే సరిపోతుందండి. 1/2 ఇంచు మార్జిన్తో మనం ఫోల్డింగ్ మీదనే 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేస్తే సరిపోతుంది. చంక రౌండ్ వచ్చేసి కూడా మనం చంకను షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేస్తే మిడిల్లోకి మనకు ఒక మడత వస్తుంది కదా, అక్కడ డాట్ పెట్టుకొని లెంత్ వచ్చేసి కూడా 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ మీద మనం 1/2 ఇంచు ఖర్చుతో మాత్రం స్టిచ్ చేసుకుంటే మనకి చంక డాట్ అనేది కూడా స్టిచ్ చేయడం సరిపోతుంది. అలా మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట. ప్రతి డాట్కి కూడా మనకి 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. 2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంటే మనకి చెస్ట్ అనేది మంచిగా ఇముడుతుందన్నమాట. మళ్ళీ వచ్చేసి మనకి షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నాకైతే క్లాత్ అవైలబుల్గా ఉందని చెప్పేసి 4 ఫోల్డింగ్ మీద స్టిచ్ అయితే పడదండి. 10:30 విడ్త్ తీసుకున్నానండి. మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఒక సైడ్ వచ్చేసి 3.5కి తీసుకున్నాను లెంత్. 4.5 దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఆ 4.5 దగ్గర 2.5కి మార్క్ చేసుకున్నాను. లాస్ట్ సైడ్ వచ్చేసేమో 3 ఇంచెస్ తీసుకున్నాను. మూడింటిని అలా కర్వ్ షేప్ తీసుకోవాలన్నమాట. మనకి షేప్ పట్టి అయితే రెడీ అయిపోతుంది. ఆ మార్క్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏ బ్లౌజ్కైనా సరే 10:30 మాత్రమే పడుతుందండి. అలా మార్క్ చేసుకుంటే మనకి మంచిగా కర్వ్ షేప్ అనేది నీట్గా షేప్ బెల్ట్ వచ్చేస్తుందన్నమాట. నాకు ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదండి, వన్ సైడ్ డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అందులో ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం స్టిఫ్గా ఉంటే మనకి చెస్ట్ వెయిట్ కూడా ఆపుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమో నడుం బెల్ట్ అండి. మిగిలిన క్లాత్లోనే మనం అన్నీ తీసుకోవాలన్నమాట. వేరే కలర్ అయితే మనం అటాచ్ చేయలేం కదా, అందుకని మనం బ్లౌజ్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో చూసుకుంటూ అన్నీ బ్లౌజుకు సంబంధించినవన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నడుం పట్టీ కోసం తీసుకుంటున్నానండి. బార్డర్ సైడ్ అండి, నాకు బార్డర్ సైడ్ అవైలబుల్గా ఉంది. 2 ఇంచెస్ విడ్త్తో అయితే తీసుకుంటున్నాను. నేనైతే కొంచెం 2-3 ఫోల్డింగ్ చేస్తానండి ఆ 2 ఇంచెస్ని. నాకు బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. నడుం బెల్ట్ కూడా స్టిఫ్గా చేస్తాను. అలా కట్ చేసుకున్నాను. 2 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకున్నాను. ఒక పీస్ వచ్చేసేమో నాకు నడుం బెల్ట్కి యూజ్ అవుతుంది. ఇంకొక పీస్ వచ్చేసేమో ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి. క్లాత్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పేసి అలా తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేమో నెక్ పీస్ అండి. నెక్ పీసెస్ కట్ చేసుకుంటాను. క్లాత్ అయితే చాలానే అవైలబుల్గా ఉంది. 1 మీటర్ క్లాత్ అనేది తీసుకుంటే మనకి పక్కా సరిపోతుందండి. వేరే మన దగ్గర ఉండే క్లాత్లు అయితే వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం స్టిచ్ చేసుకోవడానికి తెచ్చుకునే వాళ్ళకి కూడా ఇలా తెచ్చుకోండి అని చెప్పాల్సింది. ఎందుకంటే ఈ మధ్య చాలా చిన్నగా వస్తున్నాయి పీసెస్. స్టిచ్ చేయాలంటే కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది. 1.5 విడ్త్తో నెక్ పీసెస్ అయితే తీసుకున్నానండి. ఇలా మనకున్న క్లాత్లోనే మనం బ్లౌజ్ పీస్కి సంబంధించినవన్నీ తీసుకోవాలండి. 1 ఇంచు అలవాటు ఉన్న వాళ్ళకైతే 1 ఇంచు సరిపోతుంది. 1.5 అంతేనండి, అంతకు మించి అయితే తీసుకోవద్దన్నమాట. అలా అయితే నెక్ పీసెస్ కట్ చేసుకున్నాను. మళ్ళీ షేప్ బెల్ట్లో కొంచెం క్లాత్ వేద్దామని చెప్పేసి స్టిఫ్గా ఉంటుందని షేప్ బెల్ట్లో కూడా ఒక క్లాత్ 2 క్లాత్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఈజీగానే చెప్పాను. మన బ్లౌజ్ పీస్లోనే అన్నీ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, దానికి సంబంధించిన క్లాత్సెస్ అన్నీ వచ్చేలా చెప్పానండి. క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థమైన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక మిషన్ ఉంటే. నాకైతే అంత క్లాత్ కూడా కొంచెం తుక్కు మిగిలింది.
చూస్తున్నారా? షేప్ బెల్ట్స్, నెక్ పీసెస్, నడుం బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ వచ్చాయండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో అయితే లెంతీగానే అయిందండి, ఏమనుకోవద్దు. నా ఫస్ట్ టైం ఎడిటింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది.